పరిశుద్ధ లేఖనంలో నుండి ఈ దినం మీ మధ్యన ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఉంచాలని నేను కోరుకుంటున్నాను. ఆ అంశం ఏమిటంటే, దేవుడు మెచ్చిన వ్యక్తులు, భక్తులు, మనుషులు. దేవుడు మెచ్చిన భక్తులు లేదా వ్యక్తులు లేదా మనుషులు. బైబిల్ గ్రంథంలో నుండి ఒక 7గురిని మీకు నేను పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. మనందరం కూడా దేవుడు మెచ్చిన వారంగా ఉండాలి. మన జీవిత లక్ష్యం ఏమిటంటే, మనం పరలోకానికి వెళ్ళిన తరువాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని చూచి బలా మంచి నమ్మకమైన దాసుడా అని పిలవాలి అని మనం కోరుకుంటాం. అలా ఆయన అక్కడ పిలవాలి అని అంటే, భూమి మీద మనము ఆయన నచ్చిన వారముగా, ఆయన మెచ్చిన వారముగా మనము జీవించాలి. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక 7గురు వ్యక్తులకు టైటిల్స్ ఇవ్వబడ్డాయి. టైటిల్ అంటే గుర్తింపు పదము. ఆ వ్యక్తికి దేవుడు తాను భావించినటువంటి మాటను వారి పక్షంగా దేవుడు మాట్లాడటం జరిగింది. అలాంటి వ్యక్తులు మీకు ఈ దినం పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటి వ్యక్తి నోవహు. 7గురిలో మొదటివాడు నోవహు. నోవహుని గురించి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యము కృప పొందిన వాడు అని ఉంది. ఆదికాండము గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, అందులో దేవుని దృష్టికి నోవహు కృప పొందిన వాడు ఆయను. దేవుడు కృప పొందిన వానిగా నోవహును గురించి మనకు పరిచయం చేస్తున్నాడు. మనం కూడా దేవుని కృప పొందిన వారముగా జీవించాలి. నోవహును దేవుడు ఎందుకు కృప పొందినవాడు అని పిలిచాడు అనగా, ఆనాడు సర్వలోకము కూడా భయంకరమైన పాపము చేత నింపబడి దేవుని ఉగ్రతకు లోనైనప్పుడు, దేవుడు నోవహును చూచినప్పుడు అతడు ఒక్కడే ఆ తరములో దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడుగా దేవునికి కనబడ్డాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి నోవహును దేవుడు కృప చూపించాలని అనుకున్నాడు. అందువలన నోవహు భార్య, నోవహు యొక్క 3 కుమారులు, 3 కోడండ్రు, కుటుంబం సంఖ్య 8. ఈ 8 మంది మాత్రమే జలప్రళయము నుండి తప్పించబడి మనుష్య జాతిని భూమి మీద నింపుట కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. ఇవాళ మనం ఆదాము నుండి వచ్చాము అని చెప్పుకున్నప్పటికీ కూడాను, ఆదాము నుండి వచ్చినటువంటి సంతానంలో అందరూ కూడా జలప్రళయంలో నోవహు కుటుంబం తప్ప అందరూ కూడా చనిపోయారు. ఒక నోవహు కుటుంబం, అతని కుమారులు, కోడళ్ళు, ఆయన భార్య మాత్రమే జీవించి ఉన్నారు. ఆ కారణం చేత మనం ఒక మాటలో చెప్పాలంటే, మనందరం నోవహు గారి ఫ్యామిలీ మెంబర్స్. ఆదాము మూలపుత్రుడిగా అందరికీ చెప్పబడినప్పటికీ కూడాను మనందరం కూడా నోవహు యొక్క సంతానం నుండి వచ్చిన వారమే, భూమి మీద ఉన్న వాళ్ళమంతా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా పాపమును విసర్జించుట మరియు దేవుని పట్ల విశ్వాసము ఉంచుట. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పాపమును విసర్జించి దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరుస్తారు. అందువలన వారు దేవుని యొక్క కృపను పొందిన వారుగా ఉంటారు. కనుక మనందరం కూడా నోవహు వలె కృప పొందిన వారముగా ఉండునట్లు మొదటిదిగా పాపమును విసర్జించాలి.
2 దేవుని పట్ల భయభక్తులు ఉండేటట్లు చూసుకోవాలి. రెండవ వ్యక్తి బైబిల్ గ్రంథంలో దేవునికి ఇష్టానుసారుడైనటువంటి వానిగా, దేవుని చేత చెప్పబడిన వానిగా దావీదు భక్తుడు కనబడతాడు. దేవుడు మెచ్చినవాడు దావీదు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యము ఇచ్చెను. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దావీదుని గురించి. ఏమంటున్నాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చును. దేవునికి ఎందుకు దావీదు ఇష్టుడై ఉన్నాడు అనగా, దావీదు దేవుని ఉద్దేశములను సఫలము చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా మనల్ని ఒక ప్రశ్న అడగాలి. దేవుని ఉద్దేశములు నాకు తెలియనా? తెలిస్తేనే కదా సఫలం చేసేది మనం. దేవుని యొక్క ఉద్దేశములు ఏమో నీవు గ్రహించావా? వాట్ ఈస్ ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్? దేవుని హృదయ స్పందన ఏమిటో ఎన్నడైనా మీరు ఆలోచించారా? పాత నిబంధన గ్రంథంలో దావీదు ఆలోచించాడు. దేవుని హృదయ స్పందన ఏమిటంటే, ప్రజలు నన్ను ఆరాధించాలి, ప్రజలతో నేను సమీపంగా ఉండాలి, ప్రజలు నాకు సమీపంగా ఉండాలి. ఈ ఉద్దేశాన్ని గ్రహించిన వాడైన దావీదు దేవాలయాన్ని నిర్మాణం చేయటానికి అతను పూనుకున్నాడు. ప్రజల క్షేమము దేవుడు ఉద్దేశించుచున్నాడని ఎరిగిన దావీదు ప్రజల కొరకు దేవుని పక్షంగా అనేక యుద్ధాలను చేశాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అన్నప్పుడు, ఇష్టానుసారుడు అన్నప్పుడు అతనిలో ఉన్న అతి ప్రధానమైన లక్షణం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడి తన పాపాన్ని ఒప్పుకొని దానిని విడిచిపెట్టి కనికరం పొందిన వ్యక్తిగా దావీదు కనిపిస్తాడు. దావీదు పాపమును కప్పుకొనక ఒప్పుకొనిన వానిగా దేవుని యొక్క వాక్యం మనకు సాక్ష్యం ఇస్తారు. దేవునికి ఇష్టలు ఎవరనగా పాపమును ఒప్పుకొనివారు, పాపమును విడిచిపెట్టువారు. అందుకని అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడంటే దేవునికి ఇష్టం. దావీదు అటువంటి మనుషునిగా జీవించాడు. తర్వాత 3వ వ్యక్తి అబ్రహామును గురించి దేవుని వాక్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి టైటిల్ రాసింది. ఒక బిరుదు ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి. ఆ బిరుదు ఏమిటంటే, అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాము నా స్నేహితుడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చదివినట్లయితే ఈ మాట కనిపిస్తుంది. అబ్రహామును గురించి దేవుడు స్నేహితుడు అని సెలవిస్తూ ఉన్నాడు. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే అని చెప్పి ఇక్కడ భక్తుడు యెహోషాపాతు మాట్లాడుతున్నాడు. అబ్రహామును గురించి ఏమన్నాడు? నీ స్నేహితుడైన అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహామును దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహామును గురించి దేవుడు స్నేహితుడు అని పిలుచుటకు కారణము ఏమిటి అనగా,
ఆదికాండము గ్రంథము మనకు చాలా స్పష్టంగా ఆ కారణాన్ని తెలియజేస్తోంది. దయచేసి చూడండి, 18వ అధ్యాయం ఆదికాండము 19వ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగిస్తూ యెహోవా మార్గమును గైకొనుటకు అబ్రహాము వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాముకు సంతానం ఉన్నారా? 18వ అధ్యాయంలో అబ్రహాముకి సంతానమే లేరు. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టాడు. కాబట్టి అబ్రహాముకు సంతానము లేనప్పుడు దేవుడు అతని భవిష్యత్తును ఎరిగిన వాడుగా చెబుతున్నాడు. అబ్రహాము తన సంతానాన్ని, తనకు పుట్టబోయే వారిని నీతి న్యాయములు అనుసరించేటట్లు యెహోవా మార్గం గైకొనేటట్లు చేస్తాడు అని నేను ముందుగా అతని భవిష్యత్తును ఎరిగిన వానిగా సాక్ష్యం చెబుతున్నాను. అందుకే అతడు నా స్నేహితుడు. అబ్రహామును గురించి దేవుడు నా స్నేహితుడు అని సెలవిస్తున్నాడు. నోవహును గురించి ఏం చెప్పాడు? కృప పొందినవాడు అని చెప్పాడు. దావీదుని గురించి ఏం చెప్పాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పాడు. అబ్రహాము గారిని గురించి మాట్లాడుతూ నా స్నేహితుడు అని చెప్పాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎందుకు అనగా అతడు దేవుని పట్ల భయభక్తులు కలిగినవాడు. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనములో యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామును పిలిచాడు. అబ్రహామా ఆ చిన్నవాణిని ఏమీయూ చెయ్యొద్దు అని చెప్పి పిలిచి అన్నాడు, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. 12వ వచనంలో అంటాడు, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాము దేవునికి భయపడిన వాడిగా దేవుడు చూస్తున్నాడు. అబ్రహాము తన బిడ్డలను భయము కలిగిన వారికి పెంచేవాడిగా దేవుడు చూస్తున్నాడు. దేవుని పట్ల విశ్వాసం ఉంచిన వానిగా దేవుడు అబ్రహామును చూస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక దేవుడు అబ్రహామును నీతిమంతునిగా విశ్వాసాన్ని బట్టి తీర్చాడు. అందుకే వాక్యం చెబుతోంది, అబ్రహాము దేవునికి ఇష్టమైనటువంటి వాడు. నలుగురిని గురించి చెప్పాను. ఎంతమందిని? మొదటివాడు నోవహు దేవుని చేత కృప పొందినవాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి వాడు. 3 అబ్రహాము దేవునికి స్నేహితుడు. 4వ వ్యక్తి దేవుని వాక్యం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం, 10వ అధ్యాయం 11వ వచనం, 10వ అధ్యాయం 18వ వచనం. ఈ 3 వచనాలలో కూడాను ఏమని చెప్పబడుతుందంటే దానియేలు బహుప్రియుడు అని చెప్పబడింది. మొదటి 9:23 చదవండి. నీవు బహుప్రియుడవు గనుక విజ్ఞాపన ఆరంభించినప్పుడే ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని చాలమ్మ ఆజ్ఞ బయలుదేరింది. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్న వెంటనే పరలోకంలో ఒక దేవదూతను పిలిచి ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి దానియేలును పంపించాడు. ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ ద హెవెన్. పరలోకము నుండి వెంటనే జవాబు, ఆలస్యము లేకుండా జవాబు వచ్చింది. కారణం ఏంటంటే దానియేలు నీవు ఎవరికి? దేవునికి
బహుప్రియుడవు. దానియేలు, నువ్వు దేవునికి బహుప్రియుడవు. 3 పర్యాయాలు బహుప్రియుడు అని ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుప్రియుడిగా దానియేలు ఉండటానికి కారణం ఏమిటి అంటే ద అన్కాంప్రమైజింగ్ నేచర్ ఆఫ్ డానియల్. రాజీ పడని మనస్తత్వం కలిగి దేవుని సేవించినటువంటి వాడు దానియేలు. చిన్న శ్రమ వస్తే మనం రాజీ పడతాం. కొంచెం వర్షం వస్తే ఆరాధనకు రావడానికి ఆలోచన చేస్తాం. బాగా ఎండ ఉంటే ఆరాధనకి వెళ్ళటం, ఆరాధన విషయంలో మనం అలక్ష్యం చేస్తాం. బంధువులు వస్తే ఆరాధనకి వెళ్ళటం ఆపేస్తాం. ఏదైనా ప్రముఖమైన పని తగిలితే ఆరాధనకు వెళ్ళటం ఆగిపోతాం. కానీ ఒక శాసనము దర్యావేషు కాలంలో దేవుని పిల్లలకు వ్యతిరేకంగా వచ్చింది. ఆ శాసనం ఏంటంటే 30 దినములు ఎవడు ప్రార్థన చేయటానికి వీలు లేదు. అలా ప్రార్థించినటువంటి వాడిని సింహాల గుహలో వేసేస్తామన్నారు. ఈ శాసనం యుక్తిగా పుట్టించారు దానియేలు యొక్క శత్రువులు. దర్యావేషు సంతకం చేశాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు తన ఇంటికి వెళ్ళి తన ఇంటి కిటికీలు యెరూషలేము తట్టు తెరచి అతడు ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చెను. బిగ్గరగా దానియేలు ప్రార్థించాడు. ఆ ప్రార్థన విన్న ప్రజలు దర్యావేషుకు అతని మీద కంప్లైంట్ చెప్పారు. సింహాల గుహ అనుభవాన్ని గురించి మన అందరికీ తెలుసు. క్రైస్తవులకు ఎన్నో ప్రసంగాల్లో మనం విన్నాం. అన్కాంప్రమైజింగ్ నేచర్ ఆఫ్ డానియేల్. దానియేలు రాజీ పడని స్వభావాన్ని కలిగిన వాడుగా కనబడుతున్నాడు. అందుకే దేవుడు అతనిని తనకు ఇష్టమైనటువంటి వానిగా ప్రకటన చేశాడు. దానియేలు యొక్క జీవితంలో ఉన్న విశేషత ఏమిటంటే అతడు 70 సంవత్సరాల బబులోను చెరను పూర్తిగా అనుభవించిన సాక్షిగా ఉన్నాడు. క్రీస్తు పూర్వము 605 సంవత్సరాలప్పుడు నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసినప్పుడు ఆ గుంపులో తీసుకొని రాబడ్డాడు దానియేలు. అతడు బాలుడిగా ఉన్నాడు. బబులోనుకు చెరపట్టుకొని రాబడినప్పుడు బాలుడిగా ఉన్నాడంటే 15 సంవత్సరాల వయస్సుతో ఉన్నాడు. అతడు వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు చెరలో అతడు కొనసాగాడు. ఈ 70 సంవత్సరాల చెరలో 3 రాజ్యాలు మారాయి. బబులోను సామ్రాజ్యాధినేత అయిన నెబుకద్నెజరు, అతని కుమారుడైన బెల్షజరు స్థానంలో వచ్చినటువంటి మాదీయ రాజు అయినటువంటి దర్యావేషు 2వ రాజ్యం. దర్యావేషు అనంతరం వచ్చినటువంటి పారసిక రాజ్యమైనటువంటి రాజ్యానికి రాజు అయినటువంటి కోరేష్. ఈ 3 రాజుల కాలంలో దేవుడు ఇతనిని మార్పు లేని ప్రధానమంత్రిగా ఉంచాడు. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, కానీ ప్రధానమంత్రి మారలేదు. అదే అతని యొక్క గొప్పతనం. దేవుడు అతనికి దర్శనముల వరాన్ని ఇచ్చాడు. దానియేలు దేవునికి బహుప్రియుడైన కారణం చేత దానియేలుకు అంత్య దినములలో సంభవించబోయేటువంటి తన పరమార్థాలన్నింటినీ కూడా దర్శనాల రూపంలో దేవుడు దానియేలు గారికి అనుగ్రహించాడు. తన ప్రియమైనటువంటి వానిగా తనను ఎంచుకొని చాలా అద్భుతమైనటువంటి అంత్యకాల సంభవాలను దర్శనాల రూపంలో దానియేలు గారికి ఇచ్చాడు. దేవుడు అతను కనపరిచాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 4వ వ్యక్తిగా బహుప్రియుడు అనేటువంటి ఒక టైటిల్ దేవుడు దానియేలుకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 4 గురించి చెప్పాను, అవునా? 4 ఎవరెవరండి? మొదటివాడు నోవహు. టైటిల్ ఏంటి? కృప పొందినవాడు. 2వ వాడు దావీదు. దావీదుకున్న టైటిల్ ఏంటి?
నా ఇష్టానుసారుడైన మనుషుడు, హృదయానుసారుడైన మనుషుడు. మూడవ వాడు అబ్రహాము. అబ్రహాముకు దేవుడిచ్చిన టైటిల్ నా స్నేహితుడు, నా స్నేహితుడు. నాలుగవ వాడు దానియేలు. దానియేలుకు దేవుడిచ్చిన టైటిల్ నాకు బహుప్రియుడు, బహుప్రియుడు. దేవుడు మెచ్చిన వ్యక్తులు, దేవుడు ఇష్టపడినటువంటి భక్తులుగా వీళ్ళు మనం చూస్తున్నాం. ఐదవ వాడుగా బైబిల్లో గ్రేటెస్ట్ టైటిల్ పొందినవాడు మోషే జీవించిన కాలం క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాలు. మోషే యొక్క తండ్రులు అమ్రాము, యాకెబెదు అనేటువంటి లేవీయులు. మోషే గారు పుట్టినది ఈజిప్ట్ దేశంలో, వారు చెరలో ఉన్న కాలంలో పుట్టాడు. ఆయన అక్కడే రాజకుమార్తె యొక్క గృహంలో పెరిగాడు. 40 సంవత్సరాలు, మొదటి 40 సంవత్సరాలు ఈజిప్ట్ దేశంలో రాజుగా కావలసిన తర్ఫీదును పొందటానికి సకల విద్యల యందు, ఐగుప్తు విద్యల యందు ప్రవీణుడుగా ఎదిగాడు. పిహెచ్డి స్థాయి సివిల్ ఇంజనీరింగ్లో మోషే చేశాడు. మోషే ఉన్నటువంటి దినాల్లోనే రామసేసు పట్టణాన్ని ఫరో నిర్మాణం చేశాడు. పేరుకి ఫరో రామసేసు కట్టాడు అంటారు, కానీ దాన్ని కట్టినవాడు మోసెస్, ద గ్రేటెస్ట్ సివిల్ ఆర్కిటెక్ట్. ఆయన 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈజిప్టులో ఉండి, ఆ తర్వాత అతడు చేసినటువంటి బంధుప్రీతితో చేసిన హత్యను బట్టి భయపడి అతడు మిద్యానుకు వెళ్ళిపోయాడు. మిద్యాను దేశానికి వెళ్ళినప్పుడు అతడు గొర్రెల కాపరిగా తన మామగారైనటువంటి ఇత్రో అనేటువంటి మిద్యాని యాజకుని యొక్క మందను మేపాడు. అతనుకున్న 7 కుమార్తెలలో ఒకరైన సిప్పోరాను వివాహం చేసుకున్నాడు. ఆమెకు 2 కుమారులను మోషే కన్నాడు. 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు మోషేను హోరేబు పర్వతము మీద మండుచు ఉన్నటువంటి పొదలో దేవుని యొక్క దూత ప్రత్యక్షతగా అగ్ని మండుచు దహించబడుతున్నటువంటిదిగా కనపడిన ఆ పొద దర్శనంలో దేవుడు కనపడ్డాడు. ఈ మోషే గారు 80వ ఏట దేవుని సేవకు పంపబడ్డాడు. మనందరం అనుకుంటాం మనం ముసలాళ్ళం అయిపోతున్నాం, దేవుని సేవకి పనికిరాము అనుకుంటాం. కానీ దేవుని సేవ మోషే ఎప్పుడు ప్రారంభించాడు? 80వ ఏట మోషే ఇశ్రాయేలు విమోచనార్థమైనటువంటి పరిచర్యను ప్రారంభించాడు. దేవుని శక్తి చేత వాడబడేటువంటి వారికి, దేవుని దర్శనము చేత వాడబడేటువంటి వారికి వయస్సుతో పని లేదనేది మోషే గారి జీవితం మనకు చాలా తేటగా తెలియచేస్తాం. మోషే ఐగుప్తుకు వెళ్ళి ఫరోతో మాట్లాడి ఇజ్రాయేలు జనాంగాన్ని విడిపించి వారిని వెంటబెట్టుకొని సినాయి పర్వతం దగ్గరికి వచ్చి ఆరాధన చేసిన అనుభవాన్ని నిర్గమకాండంలో మనం చూస్తాం. మోషే ఆ తరువాత ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాల పాటు నడిపించాడు. తన 80వ ఏట నుండి 120వ ఏట వరకు, 80 సంవత్సరం ప్రారంభించి 120 వరకు ఉన్న 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అరణ్యయాత్రలో ఆయన నడిపించినప్పుడు దేవుడు అతనిని చూచి ఒక మాట చెప్పాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినందున, ఇది యేసుక్రీస్తుని గురించి చెప్పిన మాటకు మోషేను పోల్చి చెప్పాడు. మనం ఇక్కడ వరకే తీసుకుందాం. మోషే దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అంటే మోస్ట్ ఫెయిత్ఫుల్ పర్సన్ ఇన్ మై హోమ్. నా ఇల్లు అంటే ఇజ్రాయేలు దేశం, ఇజ్రాయేలు జనాంగంలో దేవుడు మోషేను నమ్మకమైనటువంటి వ్యక్తిగా స్వీకరించాడు. మోషే ఎంత గొప్ప ప్రవక్తగా ఆవిర్భవించాడంటే ముఖాముఖిగా దేవుని చూచినటువంటి వానిగా మనకు మోషేను గురించి వర్ణించబడింది. యెహోవా దేవుణ్ణి ముఖాముఖిగా చూచినటువంటి అటువంటి గొప్ప ప్రవక్త మరొకడు చరిత్రలో లేడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తాడు. మోషే నమ్మకమైన వాడు.
దేవుడు తన యొద్ద ఉండుటకు నమ్మకస్తులను చూస్తున్నాడు. తన పరిచర్యకు దేవుడు ఎవరిని కోరుతున్నాడంటే నమ్మకమైన వారిని కోరుతున్నాడు. నమ్మకత్వం మనలను దేవుని ఎదుట ఉన్నతమైన పని అప్పగించబడేటట్లు చేస్తుంది. నువ్వు నమ్మకంగా ఉంటే నీకు మెండైన దీవెనలు కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తాడు. బీ ఫెయిత్ఫుల్ టు గాడ్, బీ లాయల్ టు యువర్ డ్యూటీ. నువ్వు దేవుని యొక్క పనిలో దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడు మెచ్చినటువంటి మోషే దీవించబడటానికి కారణం ఆయన నమ్మకత్వం. ఆయన నమ్మకత్వం ఎక్కడ బాగా రుజువయ్యిందంటే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినప్పుడు ఆయన నమ్మకత్వం రుజువైంది. దానికి పునాది ఏమిటో తెలుసా? అతడు 40 సంవత్సరాలు నమ్మకంగా తన మామగారైన యిత్రో గారి యొక్క గొర్రెల మందను మేపాడు. ఒక PhD చేసిన వ్యక్తి, సివిల్ ఇంజనీరింగ్లో PhD చేసిన వ్యక్తి, అలాగే మొదటి 5 గ్రంథాలు మోషే గారు రాశాడు. ఎంతటి ఎడ్యుకేటెడ్ పర్సనో మీరు ఆలోచించండి. యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్లో ప్రావీణ్యత సంపాదించినటువంటి ఈ మోషే భక్తుడు చేసినటువంటి పని వృత్తి ఏమిటి అంటే గొర్రెల్ని కాయటం. మనం కాస్తామా? PhD చేసి సివిల్ ఇంజనీరింగ్లో గొర్రెలు కాయమంటే ఎవడు కాస్తాడు? ఎవ్వరూ కూడా అంత తగ్గించుకొని పని చేయటానికి ఇష్టపడరు. తాను వెళ్ళిన ప్రదేశంలో ఉన్నది ఒకే ఒక జాబ్, అదేమిటంటే గొర్రెలను కాయటం. గొర్రెలను కాయుట కొరకు అతడు తనను తాను తగ్గించుకున్నందున దేవుడు గొర్రెలను కాయుట ద్వారా అతనిలో ఒక గొప్ప లక్షణాన్ని నేర్పించాడు. ఆ లక్షణం ఏంటంటే సాత్వికం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే దేవుని ఇల్లంతటిలో సాత్వికుడు అని చెప్పబడి. మోషే మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికునిగా అతనిని తయారు చేసింది గొర్రెలను పెంచేటువంటి వృత్తి. ఆ తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించటానికి దేవుడు ఒక సాత్వికుని తీసుకున్నాడు. దేవునికైనా కోపం వచ్చింది కానీ మోషేకు కోపం రాలేదు. ఇశ్రాయేలీయులు దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు దేవుడికి కోపం వచ్చి అన్నాడు, మోషే నువ్వు తప్పుకో, ఈ జనాంగాన్ని ఇక్కడ చంపేస్తా, నీ సంతానాన్ని నేనేం చేస్తాను? అభివృద్ధి చేస్తా, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తా. అప్పుడు మోషే అన్నాడు, అలా కాదయ్యా, నువ్వు ఆ పని చేస్తే ఏమనుకుంటారు అన్యజనులు? నువ్వు నీ జనాన్ని నడిపించలేక చంపుకున్నావు అని నీ మీద అపవాదేస్తారు. కాబట్టి నా సంతానానికి నీవు కనాను దేశం ఇస్తానంటూ నాకు గొప్ప అయినప్పటికీ కూడా నా గొప్పదనం కంటే నా సొంత సంతానం మేలు కంటే నీ పేరు ముఖ్యం. యువర్ నేమ్ అండ్ యువర్ బ్రాండ్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఒక్కసారి ఆలోచించి వారిని క్షమించని ప్రార్థన చేశాడు. దానికి దేవుడు కూడా ఒప్పుకున్నాడు. దానికి దేవుడు కూడా నిజమే. దేవుడు తన నామం కొరకు ఆలోచించనంతగా దేవుని నామం కొరకు మోషే భక్తుడు ఆలోచన చేశాడు. అతడు మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు. సాత్వికము, మీక్నెస్ అనేది వీక్నెస్ కాదు, ఇట్స్ ఎ స్ట్రెంగ్త్. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్ ఈజ్ స్ట్రెంగ్త్. సాత్వికము అనేటువంటిది చాలా గొప్ప బలము తప్ప బలహీనత కాదని దేవుని యొక్క వాక్యములో మోషే రుజువు చేశాడు. కాబట్టి మోషేని దేవుడు సాత్వికుడు అనే టైటిల్తో, నమ్మకస్తుడు అనేటువంటి టైటిల్తో ఆశీర్వదించాడు. 5 జ్ఞాపకం చేశారు. చెప్పాలి. మొదటివాడు నోవహు. కంటదొచ్చేయాలండి ప్రసంగం. నోవహు కృప పొందినవాడు. 2 దావీదు హృదయానుసారుడు, ఇష్టానుసారుడు. 3 అబ్రహాము నా స్నేహితుడు. 4 దానియేలు బహు ప్రియుడు. 5 మోషే సాత్వికుడు మరియు
నమ్మకమైనటువంటి వాడు. 6 బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహానుని గురించి దేవుని వాక్యం మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు. భూమి మీద స్త్రీలు కనిన నరులు ఎప్పటి నుంచి ప్రారంభమైంది స్త్రీలు కనటం? ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు కయ్యను కందని అక్కడ ప్రారంభమైంది స్త్రీలు కనటం. ఇప్పటి వరకు కూడా స్త్రీలు కంటూనే ఉన్నారు. ప్రతి నిమిషానికి ఒక మనిషి పుడతానే ఉన్నాడు భూమి మీద, అవునా? కానీ ఈ స్త్రీలు కనిన నరులందరిలోకెల్లా బాప్తిస్మమిచ్చు యోహానుకు ఒక టైటిల్ దొరికింది. ఏంటంటే మనుషులందరికంటే గొప్పవాడు. ఏ టైటిల్ ఇచ్చాడు దేవుడు ఆయనకి? అందరికంటే గొప్పవాడు అనేటువంటి టైటిల్ ఇచ్చాడు. ఎందుకు దేవుని దృష్టిలో బాప్తిస్మమిచ్చు యోహాను గొప్పవాడు అని అనగా, అతడు పుట్టుకతోనే పరిశుద్ధాత్మను కలిగినవాడు. ద మేజర్ అండ్ సింగిల్ డిఫరెన్స్, ఇది ఎవ్వరు మీకు చెప్పరు. ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే, మనమైతే రక్షించబడిన తరువాత పరిశుద్ధాత్మను వరంగా పొందుతాం. పుట్టుకతో పరిశుద్ధాత్మతో పుట్టినటువంటి నరుడు భూమి మీద ఒక యోహాను తప్ప స్త్రీలు కనిన వారిలో మరొకడు లేనే లేడు. పరిశుద్ధాత్మ పూర్ణునిగా బాప్తిస్మమిచ్చు యోహాను ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఆయన వస్త్రధారణ చెబుతారా? ఆయన తోలు, ఒంటె తోలు, చర్మము దట్టిగా కట్టుకునేవాడు. అతని ఆహారం ఏంటి? మిడతలు, తేనె. ఎంత సింపుల్ లైఫ్. ఆయన ఇల్లు ఎక్కడ? ఆయన ఇల్లు ఏదండి? ఆయన ఇల్లే అరణ్యం. ఎందుకంటే అతడు అరణ్యాన్ని ఇంటిగా ఎందుకు చేసుకున్నాడంటే, యెషయా భక్తుడు చెప్పాడు, అరణ్యములో వినబడుతోంది ఒక శబ్దం. ఏమని వినబడుతోంది? మెస్సియా యొక్క రాకను గురించి చెబుతున్నటువంటి శబ్దం అది. ఫోర్ రన్నర్ అంటారు, వార్తాహరుడు అంటారు. వార్తాహరుడు అంటే ఫోర్ రన్నర్ అంటే ముందస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి ముందస్తుగా వార్తాహరుడుగా బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి మెస్సియాగా పరిచయం చేసినటువంటి వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహాను. ఎవని మీద అయితే దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉంటుందో అతడే దేవుని యొక్క కుమారుడు అని నేను ముందస్తుగా తెలపబడిన వాడే నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాడు. కాబట్టి యోహాను ఐడెంటిఫైడ్ ద మెస్సియా అండ్ విట్నెస్డ్ హిమ్. అందుకే అతనికి దేవుడు అందరికంటే గొప్పవాడు అనేటువంటి నామాన్ని ఇచ్చాడు. 6 చూచాం. టకటక చెప్పేయండి. ఏం లేదు, ఎన్నిసార్లు చెప్పించిన ఉద్దేశం ఏంటంటే మీరు ఆ ప్రసంగాన్ని గుర్తుపెట్టుకుంటారండి వెళ్ళిన తర్వాత కూడా. మొదటివాడు నోవహు. నోవహు టైటిల్ ఏంటి? కృప పొందినవాడు. నెంబర్ 2 దావీదు టైటిల్ ఇష్టానుసారుడు, హృదయానుసారుడు. నెంబర్ 3 అబ్రహాము నా స్నేహితుడు. 4 దానియేలు బహుప్రియుడు. 5 మోషే సాత్వికుడు, నమ్మకస్తుడు. 6 బాప్తిస్మమిచ్చు యోహాను స్త్రీలు కనిన నరులలో గొప్పవాడు. ఆఖరివాడు, అతి ప్రాముఖ్యమైన వాడు. నూతన నిబంధనలో 5 పుస్తకాలు వ్రాశాడు. అమ్మావే 5 పుస్తకాలు రాస్తే పౌలేనా? పౌలు 13 పత్రికలు రాశాడు. హెబ్రీ పత్రికలు కూడా 14 అవుతాయి. 5 పుస్తకాలు రాశాడు క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో 5 పుస్తకాలు రాసిన వాడు మోషే గారు, మొదట 5 కాండాలు. ఇందులో అంతకంటే ఘనమైనటువంటిదిగా 4వ సువార్త రాశాడు యోహాను గారు.
ప్రకటన గ్రంథం రాశాడు యోహాను గారు, 3 పత్రికలు వ్రాశాడు. బోయనర్గెస్ అని ప్రభువు చేత పిలువబడిన మరియ కుమారుడైనటువంటి యోహాను, మరియ కుమారుడు యాకోబు సహోదరుడైనటువంటి శిష్యుడైన యోహాను, ఇతరుని గురించి దేవుని వాక్యం ఏం చెప్తోందంటే, నా రొమ్మున ఆనుకొన్నవాడు. ఏంటి ఈయన ఇచ్చిన టైటిల్ ఏంటి? యేసయ్య యొక్క రొమ్ముకు ఆనుకున్న ఉన్నవాడంటే, ప్రభువుకు 2 వైపుల శిష్యులు కూర్చున్నప్పుడు ఆయనకు కుడిపార్శ్వాన ఆయన గుండెకు హత్తుకొని ఉన్నటువంటి వానిగా మనకు యోహానును జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 13:23, 13:25, 21:23 వచనాలలో కూడాను ఆయన రొమ్మున ఆనుకున్నవాడు అనేటువంటి పదం కనిపిస్తుంది. యోహాను సువార్త 13:23 నేను చదువుతాను. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచు ఉండెను. 25 అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. 21 మనం చూస్తున్నప్పుడు యేసు ప్రేమించిన వాడును ఆయన రొమ్మును ఆనుకుని ఉన్న వాడును ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన శిష్యుడైన యోహాను. యేసు రొమ్మున ఆనుకున్నవాడు, ఇది గ్రేటెస్ట్ టైటిల్. ఆయన ఆ మాట చేత గుర్తించబడ్డాడు. శిష్యులలో యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఎవరు అనగానే యోహాను గారు. వీరంతా కూడా ప్రభువుకి ఇష్టమైన వారుగా జీవించారు. ఈ 7 కూడాను దేవుని పట్ల భయభక్తులు, దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల అచంచలమైనటువంటి భక్తిని, అంతేకాదు దేవుని పట్ల వారి యొక్క హృదయపూర్వకమైన విధేయతను కనపరిచిన వారుగా, దేవుని ప్రేమించిన వారుగా, దేవుని చేత ప్రేమించబడిన వారుగా ఈ 7 కనిపిస్తారు. కావున మనం కూడా దేవుని చేత గుర్తించబడి మెచ్చుకొనబడినటువంటి వ్యక్తులుగా ఈ 7 వలె జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప దయచేయునుగాక. ఆమేన్.